హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం రఫీ వ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర క్షేత్రమైన అహోబిలంలో ఉన్నాం. అద్భుతమైన మాలోల నరసింహస్వామి ఆలయాన్ని చూడబోతున్నాము. మాలోల నరసింహస్వామి ఆలయం పై అహోబిలంలో ఉంది. ఇది ప్రసిద్ధి చెందిన నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటి. అహోబిలం వచ్చిన వారికి బాగానే తెలిసి ఉంటుంది. మనం ఉక్కు స్తంభం చూశాక అక్కడి నుంచి మాలోల నరసింహస్వామి ఆలయం చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఆలయాన్ని చూడబోతున్నాం. ఇక్కడ స్వామి శాంతి స్వరూపంలో దర్శనమిస్తారు. లక్ష్మీదేవి స్వామి కుడివైపు ఒడిలో కూర్చొని ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. మాలోలా అనే పదం 2 పదాల నుండి వచ్చింది. మా అంటే లక్ష్మీదేవి, లోలా అంటే ప్రేమైన వాడు అని అర్థం. అంటే లక్ష్మీదేవికి ప్రేమైన నరసింహుడు అని అర్థం. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న స్వామిని లక్ష్మీదేవి శాంతింపజేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ శాంతి రూపమే ఇక్కడ మనం మాలోల నరసింహస్వామిగా దర్శనమిస్తోంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అడవుల మధ్య, కొండల మధ్య ఉన్న ఈ దేవస్థానం ఆధ్యాత్మిక శక్తిని మనకు అనుభవింపజేస్తుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి కొంత ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, కానీ మార్గం అంతా ప్రకృతి సోయగాలతో నిండి ఉంటుంది. దర్శనం చేసిన తర్వాత మనసుకి కలిగే శాంతి మాటల్లో చెప్పలేనిది. భక్తులు ఇక్కడ కుటుంబ శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయం అనేక శతాబ్దాలుగా ఉంది. ఈ ఆలయం ఎప్పుడు కట్టారని స్పష్టమైన స్థాపనా తేదీ గురించి చరిత్రలో ఖచ్చితమైన వివరాలు లేవు. మీరు కూడా ఒకసారి తప్పకుండా మాలోల నరసింహస్వామిని దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఆలయం గురించి తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.